బ్రేకింగ్ న్యూస్ విజయవాడ హోటల్లో సీక్రెట్ గా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు విజయసాయిరెడ్డి. నిన్న ఉదయమే విజయవాడ చేరుకున్న ఆయన సిట్ విచారణపై మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆయన ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే హోటల్లో విజయసాయిరెడ్డితో సమావేశమైన వారిపై సిట్ ఆరా తీస్తోంది. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి విజయవాడ హోటల్లో సీక్రెట్ గా కొంతమంది ముఖ్య నేతలతో సమావేశమయ్యారు విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు సీక్రెట్ మీటింగ్ ఎందుకు, ఈ మీటింగ్ కి ఎవరెవరు హాజరయ్యారు, అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో దిగారు. ప్రస్తుతం అయితే వాస్తవానికి ఆయన ఉదయం 10-10:30 సమయంలో సిట్టు విచారణ ఎదుట హాజరవుతారని చెప్పి సమాచారం ఇచ్చారు. కానీ ఆయన కొంతమంది ముఖ్యమైన నేతలతో అలాగే లీగల్ టీం సంబంధించిన వ్యక్తులతో సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఆయనకి క్లోజ్ సర్క్యూట్ గా ఉన్న, అంటే ఆయనకు సంబంధించిన ముఖ్యమైన నేతలు, అంటే రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తులా లేదనేది క్లారిటీ లేదు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు అలాగే లీగల్ టీమ్ కు సంబంధించిన వ్యక్తులతో కూడా ఆయన దాదాపుగా 2 గంటల పైగా కూడా సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. అనేక కీలకమైన అంశాలు, అంటే పోలీసులు సిట్టు బృందానికి సంబంధించి ఏం అడుగుతారు, తాను ఏం చెప్పాలి, అలాగే దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. ఈ సమావేశం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఎవరెవరు హాజరయ్యారు ఏంటి, అసలు దేని గురించి ఈ సమావేశం జరుగుతుంది అనే కోణానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆయన ఏదైతే హోటల్లో బస్ చేశాడో అక్కడికి ఎస్బీతో పాటు ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు కూడా అక్కడ చేరుకొని వివరాలు అయితే సేకరిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు, సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు అయితే ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తాం. ఎందుకంటే సిట్ అధికారులకు సంబంధించి ఆయన మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పి సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ప్రస్తుతానికి సంబంధించి ఉపేందర్ రెడ్డి సిట్ అధికారులు ఆయన అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన విచారణ ముగిసిన తర్వాత సాయిరెడ్డి వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా, లేకపోతే నిన్నటి నుంచి కూడా ఆయన విచారణకు వస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న మొత్తం విచారణకు రాలేదు, ఈ రోజు ఉదయం విచారణకు వస్తారని చెప్పి అంతా ఎదురు చూశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో బలగాల్ని మోహరించారు. ఆ తర్వాత 2 తర్వాత అని చెప్పి మళ్ళీ చెప్పడంతో పోలీసు అధికారులు ఎటువంటి అటు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి 2 గంటల తర్వాత ఈ రోజు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. స్వస్థాలు అయితే శివ, ప్రెసెంట్ జరుగుతున్న ఈ సీక్రెట్ మీటింగ్ కి వైసీపీకి ఏమైనా లింక్ ఉంది అని అనుకోవాలా మనం? అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి అయితే మనం క్లారిటీగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే జనరల్ గా సాధారణంగా చూసుకుంటే ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించవచ్చు, ఆయనకి మిత్రులు ఉండొచ్చు, అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అట్లా రకరకాల వ్యక్తులు ఉండొచ్చు. కాబట్టి వారు కూడా ఆయనతో క్యాజువల్ గా భేటీ అవ్వచ్చు, లేకపోతే సిట్టు ఏ అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తుంది, సిట్టు ఏ రకంగా వ్యవహరించబోతుంది, సిట్టుకు తాను ఏ రకమైన సమాచారం ఇస్తాను, తద్వారా మళ్ళీ ఫర్దర్ గా తాను నుంచి ఎటువంటి సమాచారం రాబట్టబోతుంది, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఆయన ముఖ్యమైన నేతలతో అయితే మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే అంటే పార్టీ స్పెసిఫిక్ గా మనం పార్టీ నేతలు నాయకులు అని చెప్పవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తా అయితే శివ, ఫైనల్లీ ఇటు చూస్తే ఇవాళ ఆయన హాజరు అవుతాను అని అన్న రెండింటికి మరి హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే స్కిప్ చేస్తారా? జరుగుతున్న పరిస్థితులు లేకపోతే జరుగుతున్న సమీకరణాలను బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా 2 గంటల తర్వాత హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే నిన్న కూడా ఇదే పరిస్థితి, ఎందుకంటే నిన్న ఉదయం 10:30కి హాజరవుతారని, ఆ తర్వాత 11:30, ఆ తర్వాత 12:30 తర్వాత ఈ రోజు విచారణకు హాజరవట్లేదని చెప్పి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 10 గంటలకు హాజరవుతానని చెప్పి, ఆ తర్వాత 11 అన్నారు, ఆ తర్వాత 11 ఇట్లా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత అని చెప్పి అన్నారు. సో ప్రస్తుతం అయితే ఆయన సిట్టు అధికారులకు సంబంధించి విచారణకు పిలిస్తే వెళ్ళాలి లేకపోతే వద్దా అనే డైలామాలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ సిట్టు అధికారులు అయితే ఆయన విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరవుతారని చెప్పి కూడా కొంతమంది ఆయన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. అయితే నిన్న విచారణకు హాజరు కాలేదు, ఈ రోజు ఉదయం నుంచి కూడా విచారణకు హాజరు కాలేబట్టి ఆయనపై ఏమన్నా ఒత్తిడి వస్తుందా అనే అనుమానాలు అయితే మాత్రం ఇటు సిట్టు అధికారులు ఇటు సాయిరెడ్డి సన్నిహితుల్లో కూడా వ్యక్తమవుతా ఉంది. స్వస్థ